ఆర్ఎస్ఎస్ ప్రచార హత్య కేసులో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. నిందితుడు అరెస్ట్ అయ్యాడు. కేరళలో 2 ఏళ్ల క్రితం జరిగిన ఆర్ఎస్ఎస్ ప్రచార హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇప్పుడు పట్టుబడ్డాడు. పిఎఫ్ఐ సభ్యుడైనటువంటి షఫీక్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. శ్రీనివాసన్ కేరళలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారకగా ఉండేవారు. ఆయన 2022 ఏప్రిల్ 16 స్వస్థలం పాలక్కాడ్లో దారుణంగా హత్య చేశారు. షఫీక్ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు అతని ఏడాది మార్చి 19 కొల్లాం జిల్లా కరునాగపల్లి గ్రామంలో ఎన్ఐఏ నిర్బంధించింది. షఫీక్ మలప్పురం జిల్లాకు చెందినోడు. అతను నిషేధ ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యుడని, పిఎఫ్ఐ నిర్దిష్టమైన హత్యలు చేయవలసి వచ్చినప్పుడే అతను వినియోగిస్తుంటుంది అన్నటువంటిది పోలీసులు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. శ్రీనివాసన్ని 6 సాయుధుల బృందం హతమార్చింది. తొలుత ఈ కేసును కేరళ పోలీసు ప్రత్యేక బృందం విచారించిన తర్వాత కేసును ఎన్ఐఏకి అప్పగించింది. ఎన్ఐఏ ఫిబ్రవరి 12న ఈ కేసులోని సహనిందితులు కేవీ సాహిర్, బేమంత విడే జాఫర్లను అరెస్ట్ చేసింది. వాళ్ళ విచారణలో నిందితుడిని అండర్ గ్రౌండ్ పంపించేసినటువంటి పిఎఫ్ఐ మద్దతుదారుల వివరాలు కూడా తెలిసినాయి. ఎన్ఐఏ ఈ నేపథ్యంలో మిగతా వాళ్ళకి సంబంధించి దాని ఆధారంగా ఇప్పుడు షఫీక్ని అరెస్ట్ చేశారు. శ్రీనివాసన్ ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేశారు. గతంలో పాలక్కాడ్ జిల్లా శారీరక ప్రముఖగా ఉండేవారు. హంతకులు 2022 ఏప్రిల్ 16 పాలక్కాడ్ జిల్లా మేలామూరిలోని ఆయన కార్యాలయంలోకి చొరబడి పట్టపగలే కిరాతకంగా హత్య చేశారు. షఫీక్ అరెస్ట్ తర్వాత పోలీసులు అతని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. శ్రీనివాసన్ హత్యకు దుండగుల బృందాన్ని రిక్రూట్ చేసుకోవడం, హత్యకు పాల్పడిన వారికి ఆశ్రయం ఇచ్చి వాళ్ళని దాచి ఉంచడం అనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. శ్రీనివాసన్ ఒక్కనే కాదు మరికొంతమందిని కూడా ఎంపిక చేసుకుని వాళ్ళని చంపడానికి చాలా జాగ్రత్తగా ప్రణాళికలు రచించి ఆ ప్రణాళికలు ఖచ్చితంగా అమలు చేసేవాడంటూ షఫీక్ గురించి ఎన్ఐఏ స్పష్టం చేసింది. షఫీక్ అరెస్ట్ కేరళలో ఇప్పుడు ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి అసలు మూలాలని తెలియజేస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఈ వ్యవహారాలకు సంబంధించి పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతుందా, లేదా ఎన్ఐఏ కంట్రోల్ చేస్తుందా, లేకపోతే ప్రజలు కంట్రోల్ చేయాలా, లేకపోతే లోకల్ పోలీసులు కంట్రోల్ చేయాలా, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలా అన్నది చూడాలి.